బడ్జెట్ అంటే కేవలం గణాంకాలు ప్రకటనలే కాదు, దానికి సంబంధించిన ప్రత్యేక సాంప్రదాయాలు కూడా ఉంటాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్తే. ఈ రోజు ప్రవేశపెట్టే బడ్జెట్ పైనే అందరి ఆశలు. సో ఈసారి బడ్జెట్ పై ఎలాంటి ఆశలు పెట్టుకుంటే మంచిదంటారు? అంటే అసలు ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? పద్మ గారు, బడ్జెట్ అంటే కుటుంబం ఎట్లాగో రాష్ట్రము కేంద్రం కూడా అంతే. అదే కుటుంబంలో మనం 10,000 ఆదాయం ఉంది అనుకోండి, కుటుంబ గృహిణిగా మీకు అనుభవం కనుక ఇలాంటి వాడు ఏం చేస్తారు, ఈ 10,000 ఎట్లా చేయాలి, పిల్లల చదువుకి ఏం పెడదాం, మొదటి నిత్యావసర సరుకులు ఏం కొందాం, ఇంటి రెంట్ ఎట్లా, ఇవన్నీ ఆలోచన చేస్తారు. వీటిని మనం విభజించుకుంటాం ఎంతైనా సరే. అట్లాగే ఒక రాష్ట్రమైన పంచాయతీ నుంచి మొదలుకొని పార్లమెంట్ దాకా ఒక పంచాయతీ అయితే పంచాయతీలో వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎట్లా పెట్టాలి, ఇట్లా అంటే కుటుంబం ఎట్లా నడుపుతామో ప్రభుత్వాలు కూడా అట్లే నడపాలి. కుటుంబం ఏమో మన కుటుంబ సభ్యులకి పరిమితం అయితే దేశం బడ్జెట్ దేశానికి సంబంధించింది. అందుకనే దీనిలో నా ఉద్దేశం ఏంటంటే ఈసారి పెద్దగా మార్పులే ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఒకటేమో ఆదాయ పన్ను రాయితీలు పోయినసారి ఇచ్చేసిండ్రు, అట్లాగే జిఎస్టీ మీద కూడా రాబోతు తగ్గించిన పోయినసారి చేసిండ్రు. ఇవి కొత్తగా ఇంతకంటే వచ్చేది ఏం లేదు అనుకుంటున్నాను. కానీ కొన్ని అవసరం ఉన్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే మరి అది చేస్తారో లేదు తెలియదు, కానీ ఇవాళ కొన్ని అవసరం ఏంటంటే దేశంలో పేదరికం పెరుగుతున్నది, మరి అట్లాగే మన ఆర్థిక రంగంలో కూడా అద్భుతంగా విజయాలు సాధిస్తున్నాం. ఈసారి రక్షణ రంగానికి ఎక్కువ కేటాయింపులు ఉంటాయచ్చు అనుకుంటున్నాను. నేను ఒక 10 నుంచి 15% అదనంగా ఇక రక్షణ రంగానికి మొన్న కేటాయించడానికి ఎక్కువ కేటాయిస్తారు అనుకుంటున్నాను. వ్యవసాయ రంగానికి కేటాయింపులు మాత్రమే తక్కువ ఉంటాయి అనుకుంటున్నాను నేను. దాంతో పాటు విద్య ఆరోగ్యాలకు కూడా అదే స్టాగ్నేట్ అవుతుంది, అంతకంటే కొత్తగా ఏమున్నాయి అనుకుంటున్నాను. కనుక ఈ మూడింటి పెంచాల్సిన అవసరం ఉంది. విద్యకు ఆరోగ్యానికి పోయిన సంవత్సరం కంటే కనీసం 5 నుంచి 10% బడ్జెట్ పెంచాలి. వ్యవసాయానికి అయితే 20% దాకా బడ్జెట్ పెంచాలి పోయినసారి కంటే అంటున్నాను. ఎందుకంటే మనకు కిసాన్ సమ్మాన్ యోజన ఉంది, 6,000 ఇస్తున్నాను. 6,000 ఎప్పటి నుంచి? తెలంగాణ కొత్తగా తెలంగాణ కారమైన కొత్త అనుగునే మనకు రైతు బంధు 2002 గెలిచిన 2018 తర్వాత రైతు బంధు ప్రవేశపెట్టిన తర్వాత కదా కిసాన్ సమ్మాన్ వచ్చింది. మరి 10,000 12,000 చేశారు. ఇక్కడ మనకు ఇస్తారని తర్వాత సంగతి. కానీ దాన్ని ఏం చేయాల్సి ఉంది, 6,000 అట్లాగే ఉంచారు కదా. దాదాపు 7 ఏళ్ళుగా 6,000 ఉంటున్నాయి కదా, దాన్ని 10,000 చేయాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే రైతుకు పెట్టుబడి ఇస్తే తప్పు కాదు, రుణమాఫీ తప్పు, రుణమాఫీ వల్ల పరపతి దెబ్బతింటది. కానీ పెట్టుబడి కూడా మాత్రం చేస్తే మాత్రం చాలా కరెక్ట్ అది. అందుకనే మీకు కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని కనుక సరిగ్గా వినియోగించుకునే క్రమం చేసుకుంటే కనీసం 6,000ను 10,000 చేస్తే బాగుంటది అనుకుంటున్నాడు. అది చేస్తారా లేదో తెలియదు. అట్లాగే తెలంగాణకు కూడా చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ, తెలంగాణ విషయానికి వస్తే మనకు మెట్రో రైలు విస్తరణ కోసం కానీ, RRR కోసం కానీ, అట్లానే మనకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం కానీ, ఒక దాదాపు నవోదయ విద్యాలయాలు చాలా చిన్నవి నవోదయ విద్యాలయాలు కోట్ల రూపాయలు, 100 కోట్లు 1000 కోట్లు ఏం కాదు. మన కొత్త జిల్లాలో వచ్చినాయి కనుక వాటికి నవోదయ విద్యాలయాలు కానీ ఇట్లాంటివి, ముఖ్యంగా రైల్వే ప్రాజెక్టులలో మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు కానీ, వీటిలో ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ సగం పెట్టుకుంటున్న వాటిల్లో కూడా ఎందుకు ఆశ్చర్యం చేస్తున్నారు అర్థం కావడం లేదు. సాధ్యమైనంత వరకు నేను చెప్పిన ఈ 4-5 రీజనల్ రింగ్ రోడ్డు, మనకు మెట్రో రైలు విస్తరణ, అట్లాగే రైల్వే ప్రాజెక్టులు, దాంతో పాటు రోడ్ల విషయంలో కూడా జాతీయ రహదారుల సంఖ్య పెంచాల్సింది. ఇంకా ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉన్నది. అంతేనా రక్షణ శాఖల ఆధ్వర్యంలో ఉన్న కొన్ని భూములను, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములను వాటిని అప్పగించడం వల్ల హైదరాబాద్ మరింత డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది. ఇవన్నిటిని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటున్నాను. ఈ దేశవ్యాప్తంగా చూస్తే మనకు ఎన్నికలు జరిగే రాష్ట్రాలకి కొంచెం పెద్దపీట వేస్తారేమో అనుకుంటున్నాను. అందులో తమిళనాడులో కానీ, పుదుచ్చేరి కానీ, లేకపోతే కేరళ పెద్ద స్టేట్స్ లేకపోవచ్చు, కానీ అస్సాంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నది. దానికి ఎట్లా నిధులు ఈసారి ఎక్కిస్తారు. అట్లానే పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష హోదా ఉంది, పశ్చిమ బెంగాల్ అధికారం కోసం ప్రయత్నం చేస్తామంటున్నారు. కనుక వాటికి పశ్చిమ బెంగాల్ కూడా కొంత ఎక్కువ సహాయం చేస్తారనుకుంటున్నాను. ఎప్పుడు కూడా సోషల్ ఇంజనీరింగ్ ఎట్లా చేస్తుందో బీజేపీ, అట్లాగే డెవలప్మెంట్ ఇంజనీరింగ్ కూడా చేస్తున్నది. అంటే మన పార్టీల ఇంజనీరింగ్ కూడా చేస్తున్నది. అందుకని ఇవాళ ఏమి లేని చోట మన పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టులు పూర్తిగా పోయి వాళ్ళ ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ వచ్చిందని కారణం ఏంటంటే అక్కడ ఇప్పటి నుంచి కాదు, గత 15 ఏళ్లుగా ఏదో రకంగా అక్కడ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది కనుక వచ్చిండ్రు. అట్లాగే తమిళనాడు కానీ, కేరళ కానీ ఏమి లేదు అనుకోవడం లేదు. అందుకని మన కేరళలో మనం పద్మగారు చూస్తే మన తిరువనంతపురంలో మున్సిపల్ మన కార్పొరేషన్ గెలుచుకున్నది బీజేపీ. అంటే కమ్యూనిస్టుల కోటల బాగా వేసింది కనుక తమిళనాడు కేరళకు కూడా కొంత ఎక్కువ ఈసారి బడ్జెట్లు కేటాయించే అవకాశం ఉంటుంది అంటున్నాను. మొత్తం 5 రాష్ట్రాలు జరిగే ఎన్నికల్లో ఆ ఎన్నికల బడ్జెట్ గా కూడా దీన్ని చూస్తాం అనుకుంటున్నాను. అయితే కొంతవరకు వీళ్ళకి ఈ 5 రాష్ట్రాలకు కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక సెటిల్ అయిన రాష్ట్రాలు చూసుకుంటే దక్షిణ భారతదేశంలో రాష్ట్రాలు చాలా మంచి ఆర్థిక స్థితిలో బాగున్నాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ,
అట్లాగే మనకు కాళేశ్వరం లాంటి వల్ల లక్షల కోటి ఎకరాలకు నీటి సౌకర్యం ఎక్కువ అందిందని ఆర్థిక సర్వే మనం చెప్పింది కదా. అందుకని మనకి ఏమి హుల్లకి చేస్తారా, మరి దక్షిణ భారతదేశం మొత్తం అంతా 5 రాష్ట్రాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన కనుక మొత్తం ఉత్తర భారతదేశం పెట్టుకుంటాం, ఇటు ఇవ్వమంటారా అనేది కూడా నాకు సంశయము. ఏదైనా సరే వాళ్ళ బడ్జెట్ తినబోతూ వృద్ధి చెప్పడం కరెక్ట్ కాకపోవచ్చు, కానీ పెద్దగా పోయినసారికి ఇప్పటికీ మౌలికంగా పెద్ద మార్పులు ఏమి ఉండకపోవచ్చు, పెద్ద పెద్ద సంచలనమైన విషయాలు ఏమి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈసారి బడ్జెట్ ప్రసంగం కూడా పోయినసారి లాగా 1.5-2 గంటలు చేస్తారని అనుకోవట్లేదు, తక్కువ టైంలోనే ప్రసంగం ఉంటుంది అనుకుంటున్నాను. నేను ముఖ్యంగా ఈ బడ్జెట్ లో నేను ఆశిస్తుంది ఏంటంటే వ్యవసాయ రంగము, విద్య, ఆరోగ్యము, మౌలిక వసతుల పెంపు, వీటితో పాటు మనకు రక్షణ రంగానికి ఎక్కువ కేటాయింపులు ఉంటాయి. దానివల్ల నష్టం లేదంటున్నాను. మనం బలంగా ఉన్నప్పుడే కదా మన దేశం నిలబడేది, కనుక అది చేయాల్సిన అవసరం ఉంది. అలాగే స్థానిక ప్రభుత్వాల విషయానికి వస్తే కూడా మరి కేంద్రం నుంచి రాష్ట్రం ఎట్లా 50% నిధులు డిమాండ్ చేస్తుందో, రాష్ట్రాలు కూడా మన కింది స్థాయిలో మున్సిపాలిటీలకు కానీ పంచాయతీలకు కానీ నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. కొంచెం పంచాయతీలు స్థానిక స్వపరిపాలన పెంచే విధంగా కూడా ఈసారి బడ్జెట్ లో గ్రామీణ అభివృద్ధి కూడా కేటాయిస్తామని అనుకుంటున్నాను. ఉపాధి హామీ చట్టం మాత్రం చాలా దుర్మార్గంగా మారింది. అది పేరు మార్చడం ఒకటే కాదు, 60-40% మీరే భరించాలనడం, దీనివల్ల రేపు రాష్ట్రాల మీద భారం పడే అవకాశం ఉంది. కనుక గతంలో లాగానే 90% కేంద్రం, 10% రాష్ట్రాలకి మినహాయించి చేస్తే బాగుంటుంది. కానీ ఇతర నిర్ణయం చేసిన చట్టం కూడా బిల్లు కూడా పాస్ అయిపోయింది, చట్టం అయిపోయింది. కనుక దాని కొత్తగా చేసేది లేదు. కానీ ఈ పేరు మీద నేను సరే గ్రామీణాభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయిస్తే మంచిది అంటున్నాను. విద్య, ఆరోగ్యము, గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతులు, ఉపాధి కల్పనకు, ఏదైతే వ్యవసాయం బాగు చేయడానికి ఈ 5 రంగాలలో కనుక ప్రభుత్వం కనుక నిధులు కేటాయిస్తే మంచిదని అంటున్నాను. అంటే ఈ అమెరికా సుంకాల బెదిరింపులు ఈ బడ్జెట్ పై ఏమైనా కాస్త ప్రభావం చూపే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? పోయినసారి దానికి ధీటానికి జవాబు ఇచ్చాం పద్మ. పోయినసారి అమెరికా సుంకాలు విధిస్తాన్ని భయపెడితే మనం ఏం చేసినాం, మన జిఎస్పి రేట్లు తగ్గించి అన్ని 12% ఎత్తేసాం మొత్తం కదా. మన 12% మోట ఎత్తేసాం, మీరు 18% మోట ఎత్తేసాం. ఎత్తేయడం వల్ల ఏంటంటే 25% నుంచి 12%, 18% నుంచి 5% చాలా మంది తగ్గినాయి కదా. చాలా ఉత్పత్తులు తగ్గినాయి, మన మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేసినాం. అట్లానే మన కేంద్రం సుంకాలకు వ్యతిరేకంగా ఇంకో నిర్ణయం కూడా తీసుకుంది ఏంటంటే మన స్వయం నిర్భయ భారత్, అంటే మనం ఉత్పత్తి రంగంలో మనం సాధించుకుందామని. ముఖ్యంగా ఈ రక్షణ ఉత్పత్తుల రంగంలో బ్రహ్మోస్ క్షిపణిని మనం తయారు చేసుకునే కాడ మనకు రష్యా దీని సహకారం తీసుకోవడం, అట్లా గతంలోని ఆదాయ పన్ను స్లాబులు కూడా తగ్గించడం, అంటే జిఎస్టి ఆదాయ పన్ను స్లాబుల్లో గణనీయమైన మార్పులు చేసి ఈ సుంకాల దాడిని తట్టుకోగలిగాం. ఈసారి కొత్తగా సుంకాల దాడిని తట్టుకోవడానికి కొత్తగా ఏముండకపోవచ్చు, కానీ పెట్టుబడులు పెట్టే అవకాశం, ముఖ్యంగా రక్షణ రంగ ఉత్పత్తులను తయారు చేసుకునే పెట్టుబడులు మాత్రం ఈసారి పెరుగుతాయి అంటున్నాను. దాని ద్వారా మనం బలంగా ఉంటాం. అంటే అమెరికా ఆయుధాల బేహారి కనుక వాళ్ళు ఇంకో దెబ్బ కొట్టాలంటే అమెరికా నుంచి ఆయుధాలు మాకు అవసరం లేకుండా మా లెక్క మేము చేసుకుంటామనే ఒక ఆలోచన ఉంటే మాత్రం మంచిదా. రైట్, థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు, మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు. మొత్తంగా ఈ బడ్జెట్ కు సంబంధించి కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తి అయితే నెలకొందనుకోవాలి. బడ్జెట్ అంటే కేవలం గణాంకాలు ప్రకటనలే కాదు, దానికి సంబంధించిన ప్రత్యేక సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. మొత్తంగా మనం ఇప్పటివరకు కూడా బడ్జెట్లు చూసుకున్నట్లయితే కదా, ఇండియాకు సంబంధించి 1947లో స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా బడ్జెట్లు 73 సంవత్సరాల పాటు సాధారణ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. 14 సార్లేమో మధ్యంతర బడ్జెట్లు, 4 ప్రత్యేక చిన్న బడ్జెట్లు అయితే ప్రవేశపెట్టారు. మొత్తంగా ఇప్పటివరకు కూడా ఒక్కొక్క బడ్జెట్ కూడా ఆశాజనకంగానే అనిపించినా కొంతమంది అయితే విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. బడ్జెట్ లో కూడా పెద్ద ఆశాజనకంగా ఏముండదు, ఎప్పట్లానే ఉంటుందని చెప్పేసి కొంతమంది చెబుతుంటే, కనీసం ఈసారి అయినా సరే మధ్యతరగతి వారికి ఆశాజనకంగా ఉంటుందేమో చూద్దాం. ఎవరికి ఏం కేటాయించారు, ఎంతవరకు కేటాయించారు అంశాన్ని చూద్దామని చెప్పేసి మరికొంతమంది అయితే విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.